బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. బుఖారీ షరీఫ్ 16వ పుస్తకం విత్ర్ నమాజ్. హదీస్ నెంబర్ 937. ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం. ఒకసారి ఒక వ్యక్తి అల్లాహ్ ప్రవక్తను రాత్రి నమాజ్ గురించి అడిగారు. దానికి ప్రవక్త గారు ఇలా సమాధానం ఇచ్చారు: రాత్రి నమాజ్ 2 రకాతుల తర్వాత మరో 2 రకాతులు, ఆ విధంగా చేయాలి. ఒకవేళ ఎవరైనా తెల్లవారుజాము గురించి భయపడితే అతను 1 రకాత్ నమాజ్ చేయాలి. అది అతను అంతకుముందు చేసిన అన్ని రకాతులకు విత్ర్ అవుతుంది. విత్ర్ నమాజులో అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు గారు ఏదైనా నిర్దిష్టమైన పనిని చూసుకోవాలనుకున్నప్పుడు రకాతుల మధ్య విరామంలో మొదటి 2 రకాతులను మరియు బేసి రకాత్ 3వ రకాతుకు మధ్య తస్లీం చెప్పేవారని నాఫీ రజియల్లాహు అన్హు గారు తెలిపారు. హదీస్ నెంబర్ 938. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు గారు కథనం ప్రకారం ఒకసారి నేను మైమూనా రజియల్లాహు అన్హా గారు వరుసగా అతని అత్త అవుతుంది ఇంట్లో రాత్రి గడిపాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు ఆయన భార్య నిటారుగా పడుకొని ఉండగా నేను మంచానికి అడ్డంగా పనుకొని ఉన్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అర్ధరాత్రి వరకు లేదా దాదాపు అంతవరకు నిద్రపోయి మేల్కొని తన ముఖాన్ని రుద్దుకొని ఆల్ ఇమ్రాన్ సూరా నుండి 10 ఆయతులను పఠించారు. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక తోలితిత్తి వద్దకు వెళ్ళి అత్యంత పరిపూర్ణంగా వజూ చేసుకొని ఆ తర్వాత నమాజ్ కోసం నిలబడ్డారు. నేను కూడా అలాగే చేసి ఆయన పక్కన నిలబడ్డాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన కుడి చేతిని నా తలపై ఉంచి నా చెవిని మెలిపెట్టి ఆ తర్వాత 5 రకాతులు 5 సార్లు 2 రకాతులు నమాజ్ చేసి అనంతరం విత్ర్ నమాజ్తో ముగించారు. మోజిన్ వచ్చే వరకు ఆయన పడుకొని ఉన్నారు. ఆ తర్వాత లేచి 2 రకాతులు ఫజర్ నమాజ్లోని సున్నత్ నమాజ్ చేసి బయటకు వెళ్ళి ఫజర్ నమాజ్ చేశారు. హదీస్ నెంబర్ 939. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: రాత్రి నమాజ్ 2 రకాతుల తర్వాత మరో 2 రకాతులు, ఆ విధంగా కొనసాగించాలి. ఒకవేళ మీరు దానిని పూర్తి చేయాలనుకుంటే కేవలం 1 రకాత్ నమాజ్ చేయండి. అది అంతకుముందు అన్ని రకాతులకు విత్ర్ అవుతుంది. అల్ కాసిం రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు: మా యుక్త వయసుకు వచ్చినప్పటి నుండి కొందరు 3 రకాతుల నమాజ్ను విత్ర్గా ఇంకా అనుమతించబడిన అన్ని పనులు చేయడం మేము చూశాము. దానివల్ల ఎలాంటి హాని ఉండదని నేను ఆశిస్తున్నాను. హదీస్ నెంబర్ 940. ఆయిషా రజియల్లాహు అన్హా గారు ఇలా అన్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాత్రిపూట 11 రకాతులు నమాజ్ చేసేవారు. అదే ఆయన రాత్రి నమాజ్. ఆయన ప్రతి సజ్దా మీలో ఒకరు 50 ఆయతులు పఠించే సమయం కొనసాగేది. ఆ తర్వాత ప్రవక్త గారు తల ఎత్తేవారు. ఆయన విధిగా చేయవలసిన ఫజర్ నమాజ్కు ముందు 2 రకాతులు కూడా నమాజ్ చేసి ఆ తర్వాత మోజిన్ నమాజ్ కోసం తన వద్దకు వచ్చే వరకు తన కుడి వైపున పడుకొని ఉండేవారు. హదీస్ నెంబరు 941. అనస్ బిన్ సిరీన్ రజియల్లాహు గారి కథనం ప్రకారం నేను ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హును అడిగాను ఫజర్ నమాజ్కు ముందు చేసే 2 రకాతుల గురించి, వాటిలో పఠనాన్ని పొడిగించడం గురించి మీ అభిప్రాయం ఏమిటి? అతను ఇలా అన్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాత్రిపూట 2 రకాతులు, ఆ తర్వాత మరో 2, ఆ విధంగా నమాజ్ చేసి ఒక వితర్ రకాతుతో నమాజ్ను ముగించేవారు. ఆయన ఫజర్ నమాజ్కు ముందు అజాన్ అయిన వెంటనే 2 రకాతులు చేసేవారు. హదీస్ ఉపకర్త అయిన హమ్మద్ గారు ఇలా అన్నారు: దాని అర్థం ఆయన నమాజ్ను త్వరగా చేసేవారని. హదీస్ నెంబర్ 942. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వేర్వేరు రాత్రుల్లో ఇషా నమాజ్ నుండి రాత్రి చివరి గంట వరకు వేర్వేరు సమయాల్లో విత్ర్ నమాజ్ చేసేవారు.
హదీస్ నెంబర్ 943 ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం నేను ఆయన మంచానికి ఎదురుగా నిద్రపోతున్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాత్రి నమాజ్ చేసేవారు. ఆయన వితర్ నమాజ్ చేయాలనుకున్నప్పుడల్లా నన్ను నిద్ర లేపేవారు మరియు నేను కూడా వితర్ నమాజ్ చేసేదాన్ని. హదీస్ నెంబర్ 944 అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, రాత్రి పూట నీ చివరి నమాజ్ చెయ్యి. హదీస్ నెంబర్ 945 సయీద్ బిన్ యసార్ రజియల్లాహు అన్హు గారి కథనం. నేను అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుతో కలిసి మక్కాకు వెళ్తున్నాను మరియు తెల్లవారుజాము సమీపిస్తుందని గమనించినప్పుడు నేను వాహనం దిగి వితర్ నమాజ్ చేసి ఆ తర్వాత ఆయనతో కలిశాను. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు గారు ఎక్కడికి వెళ్ళావు అని అడిగారు. నేను తెల్లవారుజాము సమీపిస్తోందని గ్రహించి వాహనం దిగి వితర్ నమాజ్ చేశాను అని బదిలిచ్చాను. అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, వితర్ నమాజ్లో అల్లాహ్ ప్రవక్త యొక్క మంచి ఆదర్శాన్ని మీరు అనుసరిస్తే సరిపోదా? నేను అవును అల్లాహ్ సాక్షి అని జవాబిచ్చాను. ఆయన అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రయాణంలో ఉన్నప్పుడు వంట వీపుపై వితర్ నమాజ్ చేసేవారు అన్నారు. హదీస్ నెంబర్ 946 ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ రాహిల అనగా వాహనంపై సంకేతాల ద్వారా దాని దిశ వైపు తిరిగి నవాఫిల్ నమాజ్ చేసేవారు, కానీ తప్పనిసరి నమాజ్ కాదు. ఆయన తన రాహిల అనగా వాహనంపై వితర్ నమాజ్ కూడా చేసేవారు. హదీస్ నెంబర్ 947 ముహమ్మద్ బిన్ సిరీన్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అనస్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఫజర్ నమాజ్లో కునూత్ పఠించారా అని అడిగారు. అనస్ రజియల్లాహు అన్హు గారు అవునని సమాధానమిచ్చారు. ఆయనను ఇంకా ఇలా అడిగారు, ఆయన వంగే ముందు కునూత్ పఠించారా? అనస్ రజియల్లాహు అన్హు గారు ఇలా సమాధానమిచ్చారు, ఆయన కొంతకాలం అనగా 1 నెల పాటు రుక్కు తర్వాత కునూత్ను పఠించారు. హదీస్ నెంబర్ 948 ఆసిం రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నేను అనస్ బిన్ మాలిక్ను కునూత్ గురించి అడిగాను. అనస్ రజియల్లాహు అన్హు గారు ఇంకా ఇలా సమాధానం ఇచ్చారు, నిశ్చయంగా అది పఠించబడింది. నేను రుకు ముందా తర్వాత అని అడిగాను. అనస్ రజియల్లాహు అన్హు గారు రుకు ముందు అని సమాధానం ఇచ్చారు. నేను ఇంకా అన్నాను, అది వంగిన రుకు తర్వాత అని మీరు అతనికి తెలియజేశారని ఫలానా వ్యక్తి నాకు చెప్పారు. అనస్ రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, అతను అసత్యం చెప్పాడు అనగా హిజాజీ మాండలికం ప్రకారం పొరబడ్డారు. అల్లాహ్ ప్రవక్త 1 నెల పాటు రుకు తర్వాత కునూత్ పఠించారు. అనస్ రజియల్లాహు అన్హు గారు జోడించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖురాన్ను కంఠస్థం చేసిన తర్వాత సుమారు 70 మందిని నజ్దులోని అన్య మతస్థుల వైపు పంపారు. వారు సంఖ్యలో వారికంటే తక్కువగా ఉండేవారు మరియు వారికి అల్లాహ్ ప్రవక్తకు మధ్య ఒక శాంతి ఒప్పందం కుదిరింది. కానీ ఆ అన్య మతస్థుల ఒప్పందాన్ని ఉల్లంఘించి ఆ 70 మందిని చంపారు. కాబట్టి అల్లాహ్ ప్రవక్త 1 నెల పాటు కునూతును పఠిస్తూ వారిని శిక్షించమని అల్లాహ్ను వేడుకున్నారు. హదీస్ నెంబర్ 949 అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాల్ మరియు తక్వాన్ తెగలను శిక్షించమని అల్లాహ్ను వేడుకుంటూ 1 నెల పాటు ఫజర్ నమాజ్లో కునూతును పఠించారు. హదీస్ నెంబర్ 950 అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం. కునూతును మగరిబ్ మరియు ఫజర్ నమాజ్లలో పఠించేవారు.